హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లోంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చిలో 2025లో ఏపీ స్టేట్లో 7 మార్కులకి అడగడం జరిగింది. సో రీసెంట్గా పబ్లిక్ ఎగ్జామ్ జరిగింది కదా, అందులో లాస్ట్ క్వశ్చన్ మన 2B క్వశ్చన్ పేపర్లో. ఓకే, ఎస్, ఒక్కసారి ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలంటే బై యూజింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. ఓకే, మరి వేరియబుల్ సెపరబుల్ అంటే ఎప్పుడైనా ఎక్స్ వేరియబుల్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై వేరియబుల్ పక్కన డివై. సో ఇలా ఉంటే అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఎక్స్ పక్కన డివై ఉంది, వై పక్కన డిఎక్స్ ఉంది, ఇలా ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయలేము. ఓకే, మరి ఇప్పుడు ఎలా చేయాలి ఈ ప్రాబ్లం? చూడండి, వేరియబుల్ ని సపరేట్ చేయాలంటే ఇక్కడ డివై ఉంది, వై ఉండనివ్వండి, ఎక్స్ ఉండకూడదు. ఓకే, డివై పక్కన వై ఉండాలి, ఎక్స్ ఉండకూడదు. అలానే ఇక్కడ డిఎక్స్ ఉంది, పక్కన ఏముంది, √1+y, ఇది ఉండకూడదు. కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేస్తాం. సో కాబట్టి ఏం చేయాలి, డివైడింగ్ విత్ ఎక్స్ ఇంటూ √1+y² ఆన్ బోత్ సైడ్. ఈ ప్రాబ్లంకి ఇదే లాజిక్, ఇంకా నార్మల్ ప్రొసీజర్లో చేస్తాం. ఓకే, సో కాబట్టి ఎక్స్ ఉండకూడదు, ఇక్కడ √1+y² ఉండకూడదు. సో డివైడ్ చేసేస్తాం. ఎస్, ఓకే. మరి ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ √1+y² ఇంటూ √1+y² dx plus xy dy is equal to 0. Yes, ఇప్పుడు డివైడ్ చేద్దాం. డివైడింగ్ given equation by x into √1+y² on both sides. ఓకే, మరి డివైడ్ చేద్దాం. చూడండి, √1+x² ఇంటూ √1+y² డివైడెడ్ బై x ఇంటూ √1+y² ఇంటూ పక్కన dx ఉంటుంది, ప్లస్ xy డివైడెడ్ బై x ఇంటూ √1+y² dy is equal to 0 by x into √1+x². 0 by anything 0, both sides అన్నాం కాబట్టి. ఎస్, ఇప్పుడు చూడండి, √1+y² క్యాన్సల్, ఇక్కడ x క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా మిగిలిన టర్మ్ √1+x² డివైడెడ్ బై x dx అలానే ఉంటుంది, y బై √1+y² dy is equal to 0. ఎస్, ఇప్పుడు ఇంకా దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సరే, చేయాలంటే దీనికేమో సింపుల్గా వచ్చేస్తుంది. ఇంటెగ్రల్ f'(x) by √f(x) dx 2 into √f(x). y డినామినేటర్ డెరివేట్ చేయండి, అది న్యూమరేటర్ లో ఉంటుంది. y² 2y. సో నీకు y వేరియబుల్ ఉంది, 2తో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. వేరియబుల్ ని మాత్రం నువ్వు మల్టిప్లై చేసి డివైడ్ చేయకూడదు, కాన్స్టెంట్ నే నువ్వు మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవచ్చు. 2 కావాలి, ఇక్కడ 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేయి, వస్తుంది ఫార్ములా. 2 into √f(x) అంటే √1+y² అన్నమాట. ఓకే, ఇదేమో సింపుల్ వస్తుంది, మరి ఇది రాదు. సో ఇది రాదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ 1+x² = t అనుకొని దాన్ని x లేక మార్చేసి చేస్తాను. ఓకేనా? సరే, x తో డిఫరెన్షియేటింగ్ చేస్తాను. సో కాబట్టి దీన్ని నేను i అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ i is equal to i1 plus i2. ఇక్కడ పక్కనే రాస్తున్నాను. లెట్ i is equal to మన ఇంటిగ్రేషన్ వాల్యూ. సో దీన్ని i1 plus i2 అనుకుంటున్నాను. i1 అంటే ఇది అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1, వేర్ i1 is equal to, వేర్ i1, i అంటే ఇంటిగ్రేషన్, i1 is equal to ఏంటి, √1+x² dx. x
బై ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దీని వాల్యూని కనుక్కోవాలి. దీని వాల్యూని కనుక్కొని మళ్ళీ I2ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, అది మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఎప్పుడైనా రూట్లో ఉంది అనుకో, ఆ టర్మ్ని మనం టీ స్క్వేర్ అనుకోండి, ఎందుకంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎస్. పుట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తాం, టీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ అన్నిటినీ మనం అంటే ఎక్స్ నుంచి టీకి మార్చేస్తున్నాము. ఇక్కడ ఎక్స్ బదులు టీలు ఉండాలి, ఎందుకు? ఇంటిగ్రేషన్ సింపుల్ అవ్వడం కోసం. సో టీతో డిఫరెన్షియేటింగ్ చేయకూడదు, ఎక్స్తో చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్. ఓకే, కాన్స్టెంట్ ఇక్కడ డెరివేటివ్ 0, ఎక్స్ స్క్వేర్కి 2x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్కి 2t, మళ్ళీ టీని ఎక్స్తో చేయొద్దు, సో dt బై dx అవుతుంది. ఓకేనా? టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx, ఆ dx లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ dx అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇంకొక స్టెప్ రాస్తున్నాను. సో dt బై dx, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్, ఇంకా ఇక్కడ మిగిలింది x, ఇంకా 1 బై dx లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు t dt. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కావాలి? dx కావాలి. సో డైరెక్ట్ గా dx ప్లస్ 1 బై x కావాలి, 1 బై x dx కావాలి. సో ఈ x ఉండకూడదు, x మల్టిప్లైర్ లో ఉంది, డివిజన్ లో ఉంటే మనం దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో అట్లా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి dx ఇజ్ ఈక్వల్ టు t బై x dt. ఓకే, ఇప్పుడు నీకు 1 బై x కావాలా, dx అంటే 1 బై x తో మల్టిప్లై చేసేస్తున్నాను, చూడండి. 1 by x dx is equal to 1 by x డైరెక్ట్ గా రాస్తున్న 1 by x స్క్వేర్ ఇంటూ t dt. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి? x వేరియబుల్స్ ఉండకూడదు, 1 by x స్క్వేర్. ఇక్కడ నుంచి చూడండి, x స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 1. వేరియబుల్స్ అన్ని నేను ఏం చెప్పాను? t లేక మార్చాలని చెప్పాను. ఓకేనా? సో 1 by x dx ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఎక్స్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా, 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 1. ఈ టీని ఇక్కడ రాసేస్తున్నాం, టీ ఇంటూ డిటి. ఓకే, ఇప్పుడు మనము 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ని టీ స్క్వేర్ అనుకున్నాం, దాన్ని ఇందులో చేస్తాం. 1 బై ఎక్స్ డిఎక్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. ఓకేనా? సో I1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అనమాట. ఇంకా 1 బై ఎక్స్ డిఎక్స్, 1 బై ఎక్స్ డిఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? టీ బై టీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిటి. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా మిగిలింది చెప్పండి. I1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ టీ స్క్వేర్ డివైడెడ్ బై టీ స్క్వేర్ మైనస్ 1 dt. ఎస్, ఇంటిగ్రేషన్ చేయాలి మళ్ళీ. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను I2ని రబ్ చేశాను. ఇక్కడ I2 ఏంటంటే y బై రూట్ 1 ప్లస్ y స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ తీద్దాం. సరే, కంటిన్యూషన్ స్టెప్, ఇంటిగ్రేషన్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో న్యూమరేటర్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో -1 ఉంది, న్యూమరేటర్లో కూడా -1 వస్తే క్యాన్సిల్ అయిపోద్ది ఆ టర్మ్, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అంటే -1ని యాడ్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం, సరిపోతుంది. సో I1 ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. 1ని యాడ్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను, మళ్ళీ -1 ప్లస్ 1 క్యాన్సిల్, టీ స్క్వేర్ పోయేది. ఓకే, డినామినేటర్లో టీ స్క్వేర్ మైనస్ 1 ఉంది, పక్కనే డిటి. ఓకే, ఎస్. ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేసేద్దాం. సో అంటే టీ స్క్వేర్ మైనస్ 1 బై టీ స్క్వేర్ మైనస్ 1, 2 క్యాన్సిల్, ప్లస్ 1 బై టీ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డిటి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఓకే, సో I1 ఈజ్ ఈక్వల్ టు
ఇంటెగ్రల్ 1 ఇంటూ డిటి, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ప్లస్ ఇంటెగ్రల్ 1/t² మైనస్ 1 డిటి. ఓకే, సో డైరెక్ట్ ఫార్ములా మనకి ఇక్కడ ఇంటెగ్రల్ డిటి అంటే టీ అవుతుంది, ప్లస్ ఇంటెగ్రల్ 1 ఇక్కడ 1ని 1 స్క్వేర్ రాసుకోవచ్చు, 1/x² మైనస్ a² dx. ఇక్కడ x అంటే t అన్నమాట. ఓకే, సో ఫార్ములా 1/2a log ఆఫ్ mod x మైనస్ a బై x ప్లస్ a గుర్తుంచుకోవాలి. అదే ఇంటెగ్రల్ 1/a² మైనస్ x² ఉందనుకో 1/2a log ఆఫ్ a ప్లస్ x బై a మైనస్ x. కాబట్టి డిఫరెన్స్ ని గమనించండి. సరే, అక్కడ x ఇక్కడ t అన్నమాట. ఓకే, a అంటే అక్కడ a, ఇక్కడ 1, సిన్స్ a ఈజ్ ఈక్వల్ టు మీరు కావాలంటే 1. ఓకేనా, ఎస్, x ఈజ్ ఈక్వల్ టు t సబ్స్టిట్యూట్ చేస్తే 1/2a, a అంటే 1 అంటే 1/2 లాగ్ ఆఫ్ మోడ్ x మైనస్ x అంటే t అని చెప్పి a అంటే 1 బై x ప్లస్ అంటే t ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం x వేరియబుల్స్ లో y వేరియబుల్స్ లో ఉంది, కానీ ఆన్సర్ కూడా x y వేరియబుల్స్ లో ఉండాలి. సో అందుకోసం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. t బదులు ఏం చేయాలి, ఇక్కడ నుంచి t² కదా, చూడండి t² ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x², t ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ x². ఓకేనా, దాన్ని రీప్లేస్ చేద్దాం. బట్ t ఈజ్ ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ x². సో I1 is equal to root of 1 plus x² plus 1/2 log of root 1 plus x² minus 1 by root 1 plus x² plus 1. ఓకే, సో దీనికి ఒక నంబర్ 2 ఇచ్చాను. ఇప్పుడు I1 కనుక్కున్న తర్వాత I2ని కనుక్కోవాలి. సో I2 అంటే మనం అక్కడ నోట్ చేసాం. నెంబర్ 1లో చూడండి, take I2 is equal to y by square root of 1 plus y². ఇంకా మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఎస్, సో ఆల్రెడీ ఇంటిగ్రేషన్లోనే ఉంది. ఇప్పుడు చూడండి ఒక ఫార్ములా, ఏ ఫార్ములాను చూద్దాం. ఇక్కడ ఇంటెగ్రల్ f dash of x by root f of x into dx, 2 into root f of x. అదే ఇంటెగ్రల్ f dash of x by f of x dx ఉన్నప్పుడు log f of x అన్నమాట. ఓకే, ఎస్, చూడండి ఇక్కడ మీకు దీన్ని డెరివేట్ చేయండి, న్యూమరేటర్లో ఉండాలి. y² కి 2y, మీకేముంది అక్కడ y, ఇంకేం కావాలి, 2 కాదు, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. డైరెక్ట్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ y². ఓకే, 2 to get cancel, సో రూట్ 1 ప్లస్ y². ఓకేనా, ఎస్, సో దిస్ ఈజ్ I2. సో ఇప్పుడు మనము దీనికి ఒక నంబర్ 3 ఇస్తాము. సో ఇప్పుడు నంబర్ 2, 3 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. Substituting equation 2 and 3 in equation 1. So 1 implies ఇంకా I is equal to, అంటే I అంటే మన ప్రాబ్లమ్ ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసాను, 2 కదా, అది రాసేయండి. ప్లస్ రూట్ 1 ప్లస్ y². ఓకేనా, ఇంటిగ్రేషన్ చేసి ప్లస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. లాస్ట్లో దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ ఈజ్ అని అది రాసేస్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.